టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు ఆయన. ఒకప్పుడు విమర్శించిన పెదవులే నేడు శభాష్ అనే విధంగా ప్రస్తుతం ఆ నియోజకవర్గ పనితీరును బట్టి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా ఏ కొత్త కార్యక్రమం చేపట్టినా ఆ నియోజకవర్గంలోనే చేపట్టేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడాలని కొందరు కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరికొందరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చేస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో పోటీ చేయడంతో ముందు సువర్ణ నియోజకవర్గంగా మారుతుందని అంటున్నారు విశ్లేషకులు. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో 2500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అతి భారీ జాబ్ మేళా ఈ నెల 24న పిఠాపురంలో నిర్వహిస్తున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగుతున్నారట. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారట రామ్ చరణ్ తేజ్. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఒక ట్రెండ్ సృష్టిస్తారని అనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు.